దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయము. ఆ యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింప వచ్చితిమని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. తూర్పు దిక్కున ఆయన నక్షత్రాన్ని చూశారంట. అది భయంకరమైనటువంటి గొప్ప వెలుగు కలిగినటువంటి నక్షత్రము. ప్రియులారా, అనేకమైనటువంటి నక్షత్రాలు ఉన్నాయి. మనకెట్లా తెలుసు అంటే, అబ్రహామును పిలిచి దేవుడు ఆకాశం వైపు చూడయ్యా, ఆకాశ నక్షత్రాలను నువ్వు లెక్క పెడతావా అంటే, నాతోని కాదు ప్రభువా అన్నాడు. ఆకాశ నక్షత్రాల వలె, ఇసుక రేణుల వలె నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంతానాన్ని నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తానని చెప్పినటువంటి దేవాది దేవుడు ప్రత్యేకంగా దివి నుండి భూమికి దిగివచ్చిన దేవాది దేవుడే ఈ లోకములో జన్మించినప్పుడు, ఈ లోకములో ఎందుకు జన్మించాడు ఏంటి అనేటటువంటిది మనము ఆలోచన చేసినట్లయితే గొప్ప విచిత్రమైనటువంటి సంగతులు యేసయ్య ఈ లోకములో పుట్టినప్పుడు జరిగినట్లుగా మనం చూస్తున్నాం. మొదటిగా జరిగింది ఏంటంటే, ఆకాశములో నక్షత్రం పుట్టింది. ప్రియులారా, అది వారిని ఒక ప్రాంతానికి నడిపించింది, ఆయన దగ్గరికి నడిపించింది. దానిని నేను ఈ దినాన్న వివరణ చేయట్లేదు. ప్రియులారా, ఆ నక్షత్రాన్ని ఈ దినాన్న అంతకుముందు మందిరాల మీద పెట్టేది, ఇప్పుడు ప్రతి గృహంలో పెడుతున్నారు. ఇప్పుడు ప్రతి హోటల్లోనూ, ప్రతి యొక్క షాపుల్లోనూ పెడతా ఉన్నారు. నిన్నటి దినాన్న కారులో వస్తుంటే మా డ్రైవర్ సతీష్ ఉన్నాడు. అయ్యా, ఇక్కడ బీర్ అని రాసి ఉంది, దాని నిండా స్టార్లు పెట్టారు ఏంటి అని అడిగారు. ఏముంది? బీర్ అని రాసి ఉంది అక్కడ రెస్టారెంట్లో. ఏంటి ఇది మొత్తం దీని నిండా స్టార్లు పెట్టారు, కారణం ఏంటి? మందిరం మీద కదా స్టార్ పెట్టేది అని అన్నాడు. నేనన్నాను, పైన స్టార్ అయ్యా, కింద బార్ అయ్యా. ఆ స్టార్ను చూసి ఆ జ్ఞానులందరూ యేసయ్యను చూడడానికి వెళ్ళారంట. కొంతమంది క్రైస్తవులు కూడా నామకార్థ స్థితిలో ఉన్నటువంటి వారు కూడా ఆ స్టార్ ఉంది కదా, మనం వెళ్ళి బీరు తాగొచ్చని తాగుతారు, పర్వాలేదు అని చెప్పారు. ఈ దినాన నామకార్థ స్థితిలో ఉన్నటువంటి వారు చాలా మంది ఎక్కడంటే జనాల్ని ఆకర్షించడానికి, మనుషులను ఆకర్షించడానికి క్రిస్మస్ స్టార్లు, ట్రీలు పెట్టి ప్రతి వారిని ఆకర్షించుకొని వారు ఆ యొక్క బిజినెస్ని రన్ చేస్తూ ఉన్నారు. పిల్లారా, కానీ దేవుడు అంటున్నాడు, ఈ స్టార్ పుట్టింది ఎందుకంటే, ఈ స్టార్ ఎందుకు పుట్టిందనగా ప్రజలందరికీ సంతోషాన్ని ఇవ్వడానికి, ప్రజలందరినీ ఆనందింప చేయడానికి, ప్రజలందరినీ పాప విముక్తుల్నిగా చేయడానికి, ప్రజలందరినీ పాపము నుండి, శాపము నుండి విడిపించడానికి, ప్రజలందరికీ క్షేమము కలుగ చేయడానికి, ప్రజలందరికీ మేలు చేయడానికి, ఉపకారములు చేయడానికి ఆయన ఈ లోకములో పుట్టినప్పుడు ఆకాశములో ఆ యొక్క నక్షత్రము పుట్టింది. దాని ద్వారా అది ఒక దేవునికి ప్రత్యేకమైనటువంటిదిగా ఉన్నది. ప్రియులారా, ప్రత్యేకమైనటువంటి ఆ వెలుగుగా ఉంది, ఆయనకు సాదృశ్యంగా ఉంది. అయితే ప్రజలందరికీ ఏంటి సంతోషం అని మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో చూద్దాం. అప్పుడు అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికంట ఈ సువర్తమానము? ప్రజలందరికీ, భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి, ప్రతి మనిషికి కూడా సువర్తమానము, సంతోషమైనటువంటి వార్త, ఆనందమైనటువంటి వార్త. నిన్నటి దినాన ఆఫీస్లో 1 గంట వర్షిప్ చేస్తూ ఉంటుంటే ఒక ఐసిఐసి బ్యాంక్ మేనేజర్ ఒక ఆయన వచ్చాడు. మేనేజర్ వచ్చి వర్షిప్లో కూర్చొని కొద్దిసేపు ఉన్న తర్వాత, అయ్యగారు ప్రైజ్ లార్డ్ అని ఒక కార్డు ఇచ్చాడు. ఏంటిది అంటే, తన వివాహం 28వ తేదీనంట. తప్పుకోకుండా మీరు ప్రార్థన చేయండి అయ్యా, మీ బ్లెస్సింగ్స్ కావాలని వచ్చానని. ఏ వార్తది?
శుభవార్త, సంతోషమైనటువంటి వార్త. తనకెంతో సంతోషము. ఏంటి సంతోషము? వివాహం జరుగుతుందని, వివాహం కాబోతుందని. కానీ తర్వాత ఉన్నాయి బాధలు, ఎన్నో శ్రమలు. మహాసముద్రంలోనికి దూకుతున్నాడు వివాహం అయిన తర్వాత, ఈదాలి దాన్ని అంతటిని కూడా. కానీ యేసయ్య అంటున్నాడు, ఈ లోకములో సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వడానికి ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు సంతోషమైనటువంటి సువర్తమానం. అంటే మంచి, వర్తమానం అంటే మంచి వర్తమానం తీసుకుని వచ్చి ఈ ప్రజలందరికీ. అసలు ఎందుకు ఈ ప్రజలందరికీ సువర్తమానం? అసలు ఏముంది ప్రజల్లో ఏముంది? సువర్తమాన సంతోషమైన వార్త వీరికి తెలియజేయడానికి. ప్రజలందరిలో కూడా పాపం ఉంది, మనుషులందరిలో కూడా పాపం ఉంది. జన్మ పాపము, కర్మ పాపము, 2 పాపాలు ఉన్నాయి ప్రియులారా. ఈ పాపము నుండి విమోచింపబడాలంటే పాపము లేనటువంటి ఒక వ్యక్తి ఈ లోకములో పుట్టాలని బైబిల్ గ్రంథంలో రాయబడింది. పాపము లేనటువంటి వ్యక్తిగా, పరిశుద్ధుడిగా, యేసుక్రీస్తుగా కన్యక గర్భమందు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జన్మించినటువంటి ఆ దేవాది దేవుని జన్మదినమే ఈ యొక్క క్రిస్మస్. ఇదే ప్రజలందరికీ కలుగబోయి ఉన్నటువంటి సంతోషకరమైనటువంటి సువర్తమానము. చూడండి, మత్తయి సువార్తలో 1వ అధ్యాయము 21వ వచనంలో ఉన్న మాట చూద్దాము. ఆమె యొక్క కుమారుని కనును, ఆయన ప్రజలందరినీ కూడా వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదరు అనేను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయడానికి వచ్చాడంట? పాపములను విడిపించడానికి వచ్చాడు, పాపాన్ని విమోచించడానికి వచ్చాడు, పాపాన్ని పారద్రోలడానికి వచ్చాడు, పాపాన్ని దూరపరచడానికి వచ్చాడు, రక్షించడానికి వచ్చినటువంటి దేవాది దేవుడు అంటున్నాడు. ఇది ఎవరికి సంతోషకరం? ఇది ప్రజలందరికీ సంతోషకరం. ఉన్నవారికా, లేనివారికా, గొప్పవారికా, బీదవారికా, లేకుంటే ఇంకా ఎంతమందికి సంతోషకరము? ప్రజలందరికీ. 49వ కీర్తన 1వ వచనంలో ఉంటుంది ఆ మాట, చదువుదాం. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ధనవంతులు, ధనహీనులు, పేదవారు, ఉన్నవారు, లేనివారు, ప్రతి వారు కూడా చెవియొగ్గి వినాలా. ఏంటిది వినేది? సంతోషమైనటువంటి శుభవార్త. ఇదిగో నీకు శుభవార్త చెప్తున్నానని, సంతోషమైనటువంటి వార్త చెప్తున్నానని ఈ దినాన మరొకసారి 2013వ సంవత్సరంలో ఆ సంతోషము లేనటువంటి వారికి, ఆ ఆనందము లేనటువంటి వారికి ఆ యొక్క సంతోషాన్ని కలగ చేయాలని ఇదిగో చెవియొగ్గుము అని ఆయన పిలుస్తున్నటువంటి దేవాది దేవుడు. ఆ దినాన దేవదూత పరలోకమున నుండి దిగి వచ్చి ఆ సంతోషాన్ని తెలియజేస్తూ ఉంది. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైనటువంటి సువర్తమానము. ఆ మత్తయి సువార్త 1:21లో ఉన్నట్లయితే అక్కడ ఏమంటున్నాడంటే, ఇదిగో వారి పాపముల నుండి ఆయనే రక్షించును. మనల్ని రక్షించడానికి, మన పాపముల నుండి విమోచించడానికి ఆయన ఈ లోకములోనికి దేవాది దేవుడే దివి నుండి భూమికి దిగి వచ్చినటువంటి దేవుడై ఉంటున్నాడు. ఆయనే యేసుక్రీస్తు. ఆయనే ప్రజలందరికీ సంతోషకరమైనటువంటి సువర్తమానము తెలియచేయడానికి, ప్రజలందరినీ ఆనందింప చేయడానికి, ప్రజలందరినీ దీవించడానికి, ఆశీర్వదించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రజల్లో ఏముందట? పాపం ఉందట. పాపం ఎక్కడి నుండి వచ్చింది? పాపం ఎక్కడి నుండి వచ్చింది? అవ్వ నుండి, ఆదాము నుండి పాపం వచ్చింది. ఆ పాపము నుండి వచ్చే జీతం ఏంటంట? మరణము అని ఉంది. పాపం అంటే ఏంటి అసలు? ఆజ్ఞ అతిక్రమమే పాపం ఉంది. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన మనలను మరలా బ్రతికించడానికే యేసయ్య ఈ లోకములోనికి దివి నుండి భూమికి దిగి వచ్చిన దేవాది దేవుడై ఉంటున్నాడు.
అందుగురించి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 1వ వచనంలో ఉంటుంది ఆ మాట. చదువుదాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారయ్యుండగా ఆయన మిమ్ములను క్రీస్తుతో కూడా బ్రతికించడానికే 2013 సంవత్సరాలకు పూర్వమే దివి నుండి భూమికి దిగి వచ్చినటువంటి దేవాది దేవుడు అయ్యుంటున్నాడు. ఆ దేవుని జన్మదినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ శుభదినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ క్రిస్మస్ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. క్రీస్తు జన్మించినటువంటి దినాన్ని మనము జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని గణపరచడానికి, మనకు మహింపరచడానికి వచ్చాం. ప్రతి మనిషిలో కూడా పాపం ఉంది. పాపం అనగా ఆజ్ఞని అతిక్రమమే పాపము. జన్మ పాపము, కర్మ పాపము, ఈ పాపాలన్నింటినీ విడిపించడానికి ఆయన దేవాది దేవుడే దిగి వచ్చినటువంటి దినం. పాపం అనేది ఏ మనిషిలో, ఒక మనుషుని ద్వారా చూడండి. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ కూడా పాపం చేశారట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక మనుషుని ద్వారా పాపము లోకములోనికి వచ్చింది. ఆ పాపము మనుషులందరికీ సంప్రాప్తమైంది. మనుషులందరిలో పాపమున్నదట. ఈ పాపము నుండి విడిపించేవారు అన్నదమ్ములు కానీ, అక్కజల్లులు కానీ, బంధుమిత్రులు కానీ ఎవరు లేరు. భార్య కానీ, భర్త కానీ, లేకుంటే నీకు సంబంధించినటువంటి వారు ఎవరు కూడా ఈ పాపము నుండి విమోచించేవారు ఈ లోకంలో ఎవరు లేరు. ప్రియులారా, దేవాది దేవుడే, ఆయన కృప కలిగిన దేవుడు, దయ కలిగినటువంటి దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు, వాత్సల్యత కలిగినటువంటి దేవాది దేవుడే తన స్వరూపములో తన పోలిక చొప్పున చేసుకున్నటువంటి నరుణ్ణి అంతగా ప్రేమించి తిరిగి పోగొట్టుకున్నటువంటి మహిమను మరలా ఇవ్వటానికి ఆ దేవాది దేవుడే దిగి వచ్చినటువంటి దినమై ఉంటున్నది. ఆ దినము ప్రత్యేకమైనటువంటి దినము. ఆ దినము సంతోషకరమైనటువంటి దినము. ఆ దినము ఆనందకరమైనటువంటి దినము. అది ప్రజలందరికీ సంతోషాన్ని ఇచ్చే దినము. ఎందుకంటే ఒక మనుషుని ద్వారా పాపము లోకములోనికి ఏ విధంగా వచ్చిందో ఆ మనుషులకు పాపం అందరికీ సంప్రాప్తమైందంట. ఆ పాపము నుండి వచ్చే జీతము మరణమై ఉంటుంది. కాబట్టి ఆ మరణము నుండి విడిపించడానికే యేసయ్య ఈ లోకములోనికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇదే సంతోషకరమైనటువంటి దినము, ఇదే ఆనందకరమైనటువంటి దినము, ఇదే ఎంతో మేలుకరమైనటువంటి దినము, నీ జీవితాన్ని మార్చేటటువంటి దినము. ఆ దినాన్ని మనం అందరం కూడా గుర్తు చేసుకుంటున్నాం. ప్రియులారా, దేవుని జన్మ ఎంతో శ్రేష్టమైనటువంటిది. దేవుని జన్మ ఎంతో పరిశుద్ధమైనటువంటిది. దేవుని జన్మ మనుషులందరికీ పాప విమోచన ఇచ్చేటటువంటిది. దేవుని జన్మ కృపాక్షేమములు ఇచ్చేటటువంటిది. సంతోషాన్ని, ఆనందాన్ని, నెమ్మదినిచ్చేటటువంటిది. ఈ లోకములో మాత్రమే కాకుండా పరలోక వారసులుగా చేయడానికి దేవాది దేవుడే ఈ లోకానికి దిగి వచ్చినటువంటి దినమై ఉంటున్నది. ఈ దినాన్న ప్రత్యేకంగా ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా గుర్తు చేసుకొని ఈ దినాన్న సంతోషంతో, ఆనందంతో దేవుణ్ణి స్తుతించి, దేవుణ్ణి కనపరిచి, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు ప్రియులారా. కాబట్టి ఈ దినాన్న ప్రత్యేకంగా మనమందరం కూడా ఆ జీవము కలిగినటువంటి దేవుణ్ణి, ఆ కరుణ వాత్సల్యత కలిగినటువంటి దేవుణ్ణి, కృప చూపినటువంటి దేవుణ్ణి, మనకు పాపముల నుండి, శాపముల నుండి విడిపించడానికి ఆయనే దిగి వచ్చినటువంటి దేవాది దేవుని జన్మదినం మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని స్తుతించి, ఆయన గణపరిచి, ఆయన మహింపరిచినట్లయితే ఈ దినాన ప్రత్యేకంగా మన మధ్యలో ఉన్న దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించే దేవుడు. ఆ దీవెనలు, ఆశీర్వాదాలు మనకి, మన పిల్లలకి, మన కుటుంబాలకి ఎల్లవేళలా మన జీవితకాలం అంతా, మన బ్రతుకు దినం నుండి ఆయన ఇచ్చులాగిన మనమందరం కూడా తల వంచి ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన మా యేసయ్య, నీ గణపాదాలకి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ మహాకృపను బట్టి 2013 సంవత్సరాలకు పూర్వమే అయ్యా మాకు సంతోషాన్ని, ఆనందాన్ని, నెమ్మదినివ్వడానికి ఈ లోకంలో ప్రభా అయ్యా దివి నుండి భూమికి దిగి వచ్చిన దేవాది దేవుడు నీవే కనుక నాయన, మా పాపముల నుండి మమ్మల్ని విమోచించడానికి నాయన, మమ్మల్ని రక్షించడానికి నాయన,
మమ్మల్ని అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారిగా ఉన్న వారిని క్రీస్తు యేసులో బ్రతికించడానికి మీ లోకములో వచ్చినటువంటి దేవాది దేవుడు కనుక మీ కోట్ల కొలది వందనాలు. ఇక్కడ ఎంతమంది బిడ్డలైతే, ఎంతమంది గృహాల్లో అయితే మీరు ఉన్నారో ఆయన వారి పట్ల మీరు చేసిన మేలులు, ఉపకారాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలను బట్టి మీకే కోట్ల కొలది వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఇంకా నిన్ను ఎరగనటువంటి వారు ప్రభు, నీలోనికి రానటువంటి వారు, పాప విమోచన కానటువంటి వారు ఇంకెంతమంది ఉన్నారో నూతనంగా వచ్చినటువంటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి వారిని కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకుని ఈ సంతోషాన్ని, ఈ ఆనందాన్ని, ఈ ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి కృప వెంబడి కృప బిడ్డలందరిపైన కుమ్మరించి దీవించి ఆస్వాదించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకుంటారని నన్ను మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో స్తుతించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుని దీవెన. జీవము కలిగినటువంటి మా యేసయ్య, నీ ఘనపాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ మహాకృప మా మీద హెచ్చుగా ఉంచిన ఆయన 2013 సంవత్సరాలకు పూర్వమే దివి నుండి భూమికి దిగివచ్చినటువంటి దేవాది దేవుడవు ఈ లోకములో జన్మించి మనుషులందరి పాపములను విమోచించడానికి దేవాది దేవుడుగా వచ్చినటువంటి రక్షకుడు కాబట్టి వందనాలు. నీ మహాకృపను బట్టి పాపముల చేత, అపరాధముల చేత చచ్చినటువంటి మనుషులందరినీ క్రీస్తు యేసులో బ్రతికించడానికి ఈ లోకానికి వచ్చినటువంటి దేవాది దేవ, మీకే కోట్ల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గడిచినటువంటి క్రిస్మస్ దినము నుండి ఈ క్రిస్మస్ దినం వరకు నీ కృపాక్షేమములు నాకు, మాకు, అందరికీ ఇచ్చి నీ కృపలో భద్రపరిచినటువంటి జీవము కలిగిన దేవాది దేవుడు కాబట్టి నాయన, ఈ యొక్క దినాన ప్రత్యేకముగా మమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని, ప్రతి కుమారుణ్ణి, ప్రతి కుమార్తెని దీవించండి ప్రభా, ఆశీర్వదించండి. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కృపాక్షేమములు ఇచ్చి కాచి కాపాడినటువంటి దేవాది దేవుడు కాబట్టి అయా, ఇది మొదలుకొని మరి యొక్క క్రిస్మస్ దినం వరకు కూడా నాయన కృప వెంబడి కృప మాకును, మా కుటుంబాలకును, బిడ్డలకును, సియోనులో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి నీ అనుగ్రహింపచేసి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని, ఈ రీతిగా మా జీవితకాలం అంతయు, మా బ్రతుకు దినములన్నీయు నీ రాక పర్యంతరం మా పట్ల, మా బ్రతుకుల్లో, మా జీవితాల్లో మీరు చూపించిన నీ అపారమైనటువంటి ప్రేమను బట్టి, కాపుదలను బట్టి, క్షేమాన్ని బట్టి, దీవెనలను బట్టి, ఆశీర్వాదాలను బట్టి నిత్యము మిమ్మల్ని స్తుతించే భాగ్యము నాకు, మాకు అనుగ్రహింపచేసి మా అందరి ద్వారా మీరే ఘనత, మహిమను మీరు పొందుకుంటారని మమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జై, ప్రభు యేసు రక్తమే జై. ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అంత నాశనం కలుగును గాక. ఆమేన్. తండ్రి యొక్క దేవుని దీవెన, కుమారుని యొక్క యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మనందరికీ తోడయ్యండి. తన కృపలో భద్రపరిచి కాచి కాపాడి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ మహిమా దేవునికి ఇచ్చేదము. తోడయ్యండి, తన కృపలో భద్రపరిచి కాచి కాపాడి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఈ నెల ప్రత్యేకంగా 31వ తేదీన బాప్తీసాలు కార్యక్రమం ఉంటుంది. బాప్తీసం తీసుకోవలసినటువంటి వాళ్ళు 10 గంటలకల్లా సియోను ప్రార్థనా మందిరానికి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. ఉదయం 10 గంటలకని రావాలి.
అదేవిధంగా మధ్యలో ఒక సండే ఉంటుంది. మరి 31వ తేదీ రాత్రి 10 గంటల నుండి మరి ఆరాధన ప్రారంభించబడుతుంది. నూతన సంవత్సరంలో వెళ్ళే వరకు ప్రతి వారు కూడా గమనించి మీ స్నేహితులను, మీ బంధువులను, ఇరుగు పొరుగు వారిని దేవుని సన్నిధిలోనికి తీసుకుని వచ్చి నూతన సంవత్సరంలో దేవుని సన్నిధిలో నూతన దీవెనలు, నూతన ఆశీర్వాదాలు పొందుకొని 2014వ సంవత్సరంలో అనేకమైనటువంటి మేలులు, ఉపకారాలు, దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాం. సియోనులో దినమునకు 7 మార్లు ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. మీరు ఏ సమయంలో వచ్చి మీ యొక్క ఆ ఆరాధనలో పాల్పొంపులు పొందొచ్చు. ఏ సమస్యలున్నా, ఏ కష్టమున్నా, ఏ ఇరుకున్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఏ అనారోగ్యం ఉన్నా కానీ సియోను ప్రార్థనా మందిరంలో దేవుడు వారిని స్వస్థపరిచి బాగు చేసి మేలు చేసే దేవుడు ఉంటున్నాడు. ప్రతి వారు కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకుని దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను ఈ క్రిస్మస్ దినాన దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. హ్యాపీ క్రిస్మస్ అందరికీ. వారి కుమారులను, వారి కుమార్తెలను, అల్లుడిని, మలమరాలను జ్ఞాపకం చేసుకోండి. ఈ క్రిస్మస్ దీవెనలు, ఆశీర్వాదాలు వారికి, వారి కుటుంబానికి అనుగ్రహించి మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, కాపుదలను దయచేసి దీవించి ఆశీర్వదించమని, ఈ సంతోషము, ఆనందము ఎల్లవేళలా వారి వారి కుటుంబాలను అనుగ్రహించేసి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించు.